సిగరెట్ తాగని వాళ్ళు మేమేం పాపం చేసాం సార్? అంటే తాగని వాళ్ళకి కూడా ఎందుకు వస్తుంది సిఓపిడి? అసలు సిఓపిడి అంటే ఏంటి? సిఓపిడి అంటే కొన్ని చూపిస్తే బాగా అర్థమవుతాయి. ఇది నార్మల్ లంగ్. సో నార్మల్ లంగ్ అనేది పింక్ ఉంటుంది కలర్. ఇది సిఓపిడి లంగ్. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సిఓపిడి వస్తుంది, స్మోకింగ్ చేసిన వాళ్ళకి సిఓపిడి వస్తుంది అనుకుంటే తప్పు. ఈవెన్ తక్కువ వయసు ఉన్న వారిని కూడా సిఓపిడి అని డయాగ్నోస్ చేస్తున్నాం. మరి స్మోక్ చేయని వాళ్ళకి, యంగ్ ఏజ్ వాళ్ళకి, వీళ్ళకి ఎందుకు వస్తుంది సార్? సో లంగ్స్ అనేవి బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటాయండి. ఇలాస్టిక్ నేచర్ ఉంటుంది, రీకాయిల్ అయిపోతుంది. సిఓపిడిలో ఏంటంటే రబ్బర్ బ్యాండ్ సాగిపోతుంది, మళ్ళీ తిరిగి రాదు. దట్ ఈస్ సిఓపిడి. అసలు చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు సార్? వాళ్ళు ఏమి ఇంటెన్షనల్ గా చేసింది కూడా కాదు, జస్ట్ శ్వాస పీల్చుకుంటే జబ్బులు వచ్చేస్తాయా? సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది క్విక్గా తీసుకోవాలి. ఎంత డీలే అవుతే లంగ్స్ అంత ఎఫెక్ట్ అవుతాయి. ఎంత ఎఫెక్ట్ అవుతే దాని లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. హైయెస్ట్ కేసెస్ ఇన్ ద వరల్డ్ ఇండియాలోనే ఉన్నాయి. చైనాలో ఉండేవి, ఇండియా ఓవర్టేక్ చేసింది చైనా. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ సిఓపిడి కూడా ఇండియాలోనే ఉన్నాయి. సరే, ఇప్పుడు దీన్ని ఎలా డిటెక్ట్ చేయడం? సో ఈ సిఓపిడి అనే దానికి మల్టిపుల్ టెస్ట్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ని చూస్తేనే మనకు కొంచెం ఐడియా వస్తుంది పల్మనాలజిస్ట్కి. హార్ట్ అటాక్ లాగా లంగ్ అటాక్ ఉంటుందా? దాని సింప్టమ్స్ ఏంటి? ఈ సిఓపిడి ఒక అక్యూట్ అటాక్ని లంగ్ అటాక్ అంటారు. ఇప్పుడు రైట్ నౌ శ్వాస హాస్పిటల్కి ఎంతమంది సిఓపిడితో, అంటే వాళ్ళు వచ్చిన తర్వాత సిఓపిడి డిటెక్ట్ అవుతుంది? ఇప్పుడు శ్వాస హాస్పిటల్ అనేది మా సెంటర్ ఇట్స్ ప్యూర్లీ లంగ్ సెంటర్. అంటే లంగ్ డిసీజెస్ చూస్తాం. సో ఇందులో సిఓపిడి, ఆస్తమా, ఐఎల్డి, న్యూమోనియాస్, ఇంకా లంగ్స్లో వాటర్ రావడము, లంగ్స్లో ఎయిర్ చిక్కుకోవడం, ఇట్లా మల్టిపుల్ కేసెస్ వస్తుంటాయి. మనం థియేటర్కి వెళ్ళినప్పుడు ఈ యాడ్ స్కిప్ అయితే చాలరా దేవుడా అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ యాడ్ ఏంటో ఇప్పుడు చూడండి. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి, గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. చూశారు కదా, ఈ యాడ్లో ఊపిరితిత్తుల్ని ఇలా పిండి ఒక గ్లాస్లో కలెక్ట్ చేస్తారు, మనం స్మోక్ చేసిన వేస్ట్ అంతా. ఇలా వచ్చే జబ్బునే సిఓపిడి అంటారు. ఇది కేవలం సిగరెట్ తాగే వాళ్ళకి రాదండి, సిగరెట్ తాగని వాళ్ళకు కూడా వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది వాళ్ళు మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు డాక్టర్ వివేక్ వీరప్పనేని గారు, పల్మనాలజిస్ట్ ఫ్రమ్ శ్వాస హాస్పిటల్. నమస్తే సార్. నమస్తే. సిగరెట్ తాగని వాళ్ళు మేమేం పాపం చేసాం సార్? అంటే తాగని వాళ్ళకి కూడా ఎందుకు వస్తుంది సిఓపిడి? అసలు సిఓపిడి అంటే ఏంటి? సిఓపిడి అంటే కొన్ని చూపిస్తే బాగా అర్థమవుతాయి. ఇది నార్మల్ లంగ్. ఓకే, సో నార్మల్ లంగ్ అనేది పింక్ ఉంటుంది కలర్. ఇది సిఓపిడి లంగ్. సిఓపిడి లంగ్ అనేది కొంచెం ఉబ్బుతుంది. అంటే లంగ్ మన ఈ చెస్ట్లో కొంత స్పేసే ఉంటుంది, కానీ ఇది స్పేస్కి మించి ఉబ్బిపోతుంది లంగ్. ఓకే, అండ్ దాని తర్వాత బబ్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా రిస్క్, ఈ బబుల్స్ అన్నీ కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బరువులు లేపినప్పుడు కానీ, ఎక్కువ ఆయాసం వచ్చినప్పుడు కానీ. సో లంగ్స్ అనేవి బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటాయండి. ఇలాస్టిక్ నేచర్ ఉంటుంది, రీకాయిల్ అయిపోతుంది. సిఓపిడిలో ఏంటంటే రబ్బర్ బ్యాండ్ సాగిపోతుంది, మళ్ళీ తిరిగి రాదు వెనుక. దట్ ఈస్ సిఓపిడి. అంటే అతిగా సాగిపోయిన లంగ్ అనమాట. సో ఇది ఎక్కువగా సాగిపోవడం వల్ల ఈ లంగ్స్లో ట్యూబ్స్ ఉంటాయి మనకి, ఇలా ఉండాలి. అంటే నేను మాట్లాడేది ఈ ఎయిర్వే సిస్టమ్ గురించి, ఈ సిస్టమ్ గురించి. ఈ ఎయిర్ అనేది మనం పీల్చినప్పుడు ఇలా శ్వాస అనేది లోపలికి వెళ్తుంది. ఈ శ్వాస అనేది లోపలికి వెళ్ళి ఈ ఆక్సిజన్ బ్లడ్లో కలుస్తుంది. సో ఆ వెళ్ళాలంటే ట్యూబ్స్ అనేవి ఇలా ఉండాలి, అప్పుడు ఎయిర్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది కదా. ఇలా ఉంటే ఎలా ఫ్లో అవుద్ది? యూ అండర్స్టూడ్? సో ఇలా ఉండాల్సిన ట్యూబ్స్ ఇలా అవుతాయి. ఇది నేను మాట్లాడేది ఎస్ అంటే ఆస్తమా, సిఓపిడి రెండిట్లో కూడా. కానీ సిఓపిడిలో ఎక్స్ట్రా ఏంటి అంటే ఈ పింక్ కలర్ టిష్యూ ఏదైతే ఉందో, సో ఈ టిష్యూ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదే నేను చూపించిన బబుల్స్, ఆ టిష్యూ అంతా కూడా బబుల్ అయిపోతుంది. సో దీంట్లో ఆస్తమాలో ఏమో ఓన్లీ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి, సిఓపిడిలో ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఎంటైర్ పింక్ ఏరియా కూడా. సో ఓవరాల్గా పేషెంట్కి గాలి అనేది లోపలికి వెళ్ళినా కానీ వెళ్ళనట్టే అనిపిస్తుంది, చాలా ఆయాసపడతారు. ఎంతోమంది పేషెంట్స్ చూస్తుంటాం. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సిఓపిడి వస్తుంది, స్మోకింగ్ చేసిన వాళ్ళకి సిఓపిడి వస్తుంది అనుకుంటే తప్పు. ఈవెన్ తక్కువ వయసు ఉన్న వారిని కూడా సిఓపిడి అని డయాగ్నోస్ చేస్తున్నాం. మరి స్మోక్ చేయని వాళ్ళకి, యంగ్ ఏజ్ వాళ్ళకి, వీళ్ళకి ఎందుకు వస్తుంది సార్? వీళ్ళకి ఏంటంటే చిన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయితే కనుక, అంటే న్యూమోనియా అంటాం కదా, న్యూమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్. ఈ లంగ్ ఇన్ఫెక్షన్ చిన్నప్పుడు వస్తే ఫ్యూచర్లో సిఓపిడి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రివెంట్ చేయడానికి చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ ఉంటాయి. వ్యాక్సిన్స్ వేయని కిడ్స్కి చాలా మందికి చాలాసార్లు న్యూమోనియా వస్తే కనుక దట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు ద లంగ్. అలా అయినప్పుడు గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. గ్రోత్ ఎఫెక్ట్ అయినప్పుడు ఫ్యూచర్లో సిఓపిడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నెంబర్ 1. కొన్ని జెనెటిక్ కారణాలు ఉంటాయి.
నెంబర్ 2. నెంబర్ 3 ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు హైదరాబాద్లో మన పొల్యూషన్ లెవెల్ చూస్తే 125, 175 వరకు ఉంటుంది, PM 2.5. అవును. సో 25 PM 2.5 ఈజ్ ఈక్వల్ టు 1 సిగరెట్స్ పొల్యూషన్. ఓకే, సో అలాంటిది ఎవ్రీడే 5 to 6 సిగరెట్స్కి ఎక్స్పోజ్ అవుతున్నట్టు కదా ఇప్పుడున్న పిల్లలు. సరే మనం అంటే 80s 90s ఉన్నప్పుడు అలా లేదు అంత పొల్యూషన్. పొల్యూటెడ్ కాదు So, ఎన్వైరన్మెంట్. ఏజ్ వాళ్ళకి తక్కువ ఉన్నప్పటికీ లంగ్ తీసుకునే లోడ్ ఎక్కువ ఉంది. వాళ్ళు స్మోక్ చేయట్లా, కానీ ఆ గాలే అలా ఉంది, ఆ గాలే పొల్యూటెడ్ ఎయిర్. దాంతోపాటు ఇండోర్ పొల్యూషన్ ఉంటుంది. వీటన్నిటి వల్ల కూడా COPD వచ్చే అవకాశం ఉంటుంది. సో అవుట్డోర్ పొల్యూషన్, ఇండోర్ పొల్యూషన్, ఇన్ఫెక్షన్స్, ఆస్తమా. చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది, కంట్రోలే అవ్వట్లేదు, మెడిసిన్స్ వాడట్లేదు. చాలామందికి అపోహలతో మందులు వాడరు. సో ఆస్తమాకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఫ్యూచర్లో అది స్లోగా COPD లాగా బిహేవ్ చేస్తుంది. సరే భయంకరం సార్ ఇది. ఏదో సినిమాలో చూపించినట్టు గాల్లోనే దెయ్యాలు ఉంటాయమ్మా అన్నట్లు. అసలు చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు సార్? వాళ్ళు ఏమి ఇంటెన్షనల్గా చేసింది కూడా కాదు, జస్ట్ శ్వాస పీల్చుకుంటే జబ్బులు వచ్చేస్తాయా? సో అదొకటి. దాని తర్వాత ఇన్ఫెక్షన్స్ అని చెప్పాను, న్యూమోనియాస్, TB ఉంటుంది కదా, ట్యూబర్క్లోసిస్ అంటాం. ట్యూబర్క్లోసిస్ వచ్చిన తర్వాత కూడా చాలామందికి ఈ COPD లాగా TOPD అని డెవలప్ అవుతుంది. దాంట్లో కూడా ఇంట్లానే ఆయాసము, దగ్గు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది క్విక్గా తీసుకోవాలి. ఎంత డీలే అవుతే లంగ్స్ అంత ఎఫెక్ట్ అవుతాయి, ఎంత ఎఫెక్ట్ అవుతే దాని లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. యంగ్ ఏజ్ వాళ్ళల్లో అంటే ఎనీ అదర్ డిసీజ్ లాగా, ఎనీ అదర్ లంగ్ డిస్కంఫర్ట్ లాగా చూడొచ్చు కదా, ఇదని మనం ఎలా డిటెక్ట్ చేయొచ్చు? అంటే సిమ్టమ్స్ ఏముంటాయి? సిమ్టమ్స్ వచ్చేసి ఆయాసం ఉంటుంది, దగ్గు ఉంటుంది, కంటిన్యూస్ ఆయాసం. ఆయాసం అంటే కొంచెం చిన్న పని చేసిన ఆయాసం, డిపెండ్స్ ఆన్ సివియారిటీ ఆఫ్ డిసీజ్. జబ్బు తీవ్రత బట్టి ఆయాసం అనేది ఉంటుంది. కొంతమందికి కొంచెం నడిచిన ఆయాసం రావచ్చు, కొంతమందికి మెట్లెక్కితే ఆయాసం రావచ్చు, బరువు లేపిన ఆయాసం. సివియర్ COPD ఎలా ఉంటుందంటే వాళ్ళు ఈవెన్ కోమ్ చేసుకున్న ఆయాసపడతారు, వాష్రూమ్కి వెళ్ళి రావాలన్నా ఆయాసపడతారు. ఇట్స్ ఎ వెరీ వెరీ కామన్ ప్రాబ్లం, చాలా కామన్ డిసీజ్. కానీ చాలామంది హార్ట్ ప్రాబ్లం అనుకుంటారు. ఓకే, ఆయాసం వస్తుంది, ఊరికే ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ కొంచెం వాళ్ళకి చెస్ట్ పెయిన్ లాగా కూడా అనిపిస్తుంది అనమాట. సో హార్ట్ డిసీజ్ అనుకుంటారు చాలామంది. కానీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా చాలామందికి COPD ఉండొచ్చు కాంబినేషన్లో, లేదా ఇది ఓన్లీ COPD కూడా అయి ఉండొచ్చు. సో ఈ COPD అంటే ఎంఫైసిమా అంటాం, అంటే లంగ్స్ ఉబ్బిపోవడం. సో ఈ జబ్బు అనేది చాలా కామన్ మన కంట్రీలో. హైయెస్ట్ కేసెస్ ఇన్ ద వరల్డ్ ఇండియాలోనే ఉన్నాయి. చైనాలో ఉండేవి, ఇండియా ఓవర్టేక్ చేసింది చైనా. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ COPD కూడా ఇండియాలోనే ఉన్నాయి. చాలా మంది చనిపోవడం COPD వల్ల మన దేశంలోనే ఎక్కువ. మేబీ అసలు డయాగ్నైజ్ చేయడమే కష్టమేమో కదా. తెలియదు కదా, తెలియదు అసలు COPD అంటే మీకు తెలుసా ముందు? సో అలా చాలా మందికి తెలియదు. అదేంటో తెలియజేయడం కోసం ఇలాంటి ప్రయత్నం. ఎందుకంటే ఇలాంటిది ఒకటి ఉంటుంది, దీని లక్షణాలు ఇలా ఉంటాయి, దీని టెస్టింగ్ ఇలా ఉంటుంది, దీని ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది అని తెలిస్తేనే కదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. సో తెలియజేయాలి. సో COPD అనేది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ఇండియా. సెకండ్ మోస్ట్ ఫస్ట్ హార్ట్ అటాక్. మీరు అనుకున్నది హార్ట్ అటాక్ అనేది అందరికీ తెలుసు. COPDని లంగ్ అటాక్ అంటాం. అంటే లంగ్స్కి కూడా ఒక అటాక్ రావచ్చు. దాన్ని సైంటిఫిక్గా ఎగ్జాసర్బేషన్ అంటాం. COPD ఎగ్జాసర్బేషన్ అంటే ఆ పేషెంట్ చూస్తే మీకు భయం అవుతుంది, అంత ఆయాసం వస్తుంది వాళ్ళకి, అసలు ఏమీ చేయలేరు, కూర్చున్న ఆయాసం, పిల్లి కూతలు వస్తాయి, ఒక చోట కూర్చుని లేవలేరు, అంత ఆయాసం ఉంటుంది. ఇలా కూర్చుంటారు, టిపికల్గా ఇలా కూర్చుంటారు, ఇట్లా ట్రైపాడ్ పొజిషన్ అంటాం, ఈ పొజిషన్లో ఉంటారనమాట. అంటే వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారో మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి డీప్ బ్రెత్ తీసుకోండి, మళ్ళీ దీనిపైన గాలి పీల్చుకోవడానికి ట్రై చేయండి. కష్టం కదా, అది COPD. ఎందుకంటే లంగ్ ఆల్రెడీ ఉబ్బిపోయింది కదా, చెప్పాక ఇందాక. ఆ ప్లే తగ్గిపోతుంది, మనం ఇంత ప్లే ఉండదు. ఇట్లా దానిపైన వాళ్ళు అంటే చిన్న చిన్న బ్రెత్స్ తీసుకుంటారు. సో అంత సఫర్ అవుతారు పేషెంట్స్. సో COPD అనేది చాలా కామన్ ప్రాబ్లం. ఆస్మాతో కంపేర్ చేస్తే ఇది ఒక 100 రెట్లు అని చెప్పొచ్చా సార్? అలా అని చెప్పలేము. అక్యూట్ ఆస్మా కూడా చాలా డేంజరస్. కానీ ఆస్మా పేషెంట్ ఎట్లా అంటే ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ అయిపోతాడు. అంటే నార్మల్ ఉంటారు, కంప్లీట్ మనం ట్రీట్మెంట్ వాడినా ఆపేసినా కానీ కొంతమంది చాలామంది నార్మల్ అయిపోతారు. కానీ COPD అలా కాదు, మెడిసిన్ వాడుతూనే ఉండాలి. మెడిసిన్ ఆపేస్తే మళ్ళీ సిమ్టమ్స్ బయటకు వస్తాయి. సో COPD అనేది ఇట్స్ ఏ క్రానిక్ డిసీజ్. అంటే రెగ్యులర్గా వాడుతూనే ఉండాల్సి వస్తుంది మెడిసిన్. COPDకి మెడిసిన్ వాడాలి. ఎలా అయితే హార్ట్ డిసీజ్కి వాడతామో అలానే COPD కూడా మెడిసిన్ ఉంటుంది, మెడిసిన్ వాడాలి. కానీ రైట్ మెడిసిన్ వాడడం ఇంపార్టెంట్. సరే ఇప్పుడు దీన్ని ఎలా డిటెక్ట్ చేయడం? సో ఈ COPD అనే దానికి మల్టిపుల్ టెస్ట్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ని చూస్తేనే మనకు కొంచెం ఐడియా వస్తుంది పల్మనాలజిస్ట్కి, ఓకే ఇది అయి ఉండొచ్చు అనేది. ఎందుకంటే వాళ్ళ బ్రీదింగ్ ప్యాటర్న్ అంతా కూడా వేరే ఉంటుంది. హిస్టరీ తీసుకుంటాము, ఎక్స్రే తీస్తాము, దాంట్లో కొంచెం లంగ్స్ కూడా ఉబ్బినట్టుగా ఉంటాయి. కన్ఫర్మేషన్ కోసం కొన్నిసార్లు CT స్కాన్లో కూడా మనకు అర్థమవుతుంది. మెయిన్ టెస్ట్ వచ్చేసి స్పైరోమెట్రీ అంటాం. స్పైరోమెట్రీ అంటే బ్రీదింగ్ టెస్ట్.
ఈ బ్రీదింగ్ టెస్ట్ అనేది ప్రాపర్గా పర్ఫామ్ చేసినట్టయితే కనుక ఇది సిఓపిడి అనేది మనం ఐడెంటిఫై చేసి దాన్ని లేబుల్ చేస్తాం. ఎందుకంటే ప్రతి పేషెంట్ ఆయాసం ఉన్న పేషెంట్ సిఓపిడిని చెప్పలేం మనం, ఎందుకంటే ఇట్స్ అ బిగ్ డయాగ్నోసిస్. అది ఒకసారి డయాగ్నోస్ అయితే కొంచెం రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది మెడిసిన్స్ అన్నీ కూడా. సో జాగ్రత్తగా చూసుకొని చేయాల్సి ఉంటుంది. ప్రాపర్గా పర్ఫామ్ అయిన పిఎఫ్టీలో మనకి ఇది సిఓపిడి అనే క్లారిటీ వస్తుంది. సో దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, 2, 3, 4 అని. స్టేజ్ బట్టి జబ్బు తీవ్రత ఉంటుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. వెరీ ఫస్ట్ స్టేజ్లో ఉంటే దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చేయచ్చు. ఫస్ట్ వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో చూస్తాం. అసలు ఎందుకు వచ్చింది పేషెంట్ సిఓపిడి? స్మోకింగ్ ఉందా, లేదా బయోమాస్ ఫ్యూయల్ ఎక్స్పోజర్, అంటే చాలా మంది కూడా కట్టెల పొయ్యి మీద వంట చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు కాదు, ముందు మనకి ఎల్పిజి రాకముందు, మేబీ 30, 20, 30, 40 years బ్యాక్. సో వీ సీ లాట్ ఆఫ్ విమెన్ ఇన్ దేర్ 50s, 60s, 70s ఆయాసం దగ్గుతో వస్తారు, బాగా ఫ్లెమ్ కూడా వస్తుంటుంది వాళ్ళకి తెమ్మడం. సో అది కూడా సిఓపిడి. కానీ వాళ్ళు ఎప్పుడు స్మోక్ చేయలేదు వాళ్ళ లైఫ్లో. చిన్నప్పుడు ఎక్స్పోజ్ అయ్యారు, చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నారు. మేబీ ఫర్ ద లాస్ట్ 30-40 years. మధ్యలో 10-20 years బ్రేక్ వచ్చింది. వాళ్ళు అంటారు, నేను చెప్తాను అనమాట, ఇది దానివల్ల అమ్మా అంటే, అది ఎప్పుడో అయింది కదా, ఇప్పుడు ఎలా వస్తుంది? ఇట్స్ వెరీ వెరీ జెన్యూన్ డౌట్. బట్ దాని ఎఫెక్ట్ అనేది నేను ఇందాక చెప్పాగా రబ్బర్ బ్యాండ్ గురించి, ఇది సాగుతూ ఉంటుంది లంగ్ స్లోగా. లంగ్ ఎంత పెద్ద ఆర్గన్ అంటే, అవర్ చెస్ట్ ఈజ్ ఆల్ ఫుల్ ఆఫ్ లంగ్, అంటే మొత్తం చెస్ట్ అంతా కూడా లంగే ఉంటుంది కదా. 50 to 60% డ్యామేజ్ అయితే కానీ సిమ్టమ్స్ బయటపడవు ఎక్కువ సిఓపిడి. చాలా వరకు లంగ్ ఎఫెక్ట్ అయిన తర్వాతనే కొన్ని బయటపడతాయి. అంటే దాని అర్థం ఏంటంటే లంగ్ సాగుతూ ఉంటుంది అప్పటిదాకా. ఇది సాగే కొద్దీ వాళ్ళకి స్లోగా సిమ్టమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఇది జరగడానికి డెకేడ్స్ పడుతుంది. సో స్మోక్ చేసిన వెంటనే సిఓపిడి రాదు, మినిమం 10 to 20 years. అంటే వుడ్ కాల్చినప్పుడు ఆ స్మోక్కి దగ్గర అయితే ఇలా ఉంది. మరి ఈ ఫ్యూయల్ నుంచి రిలీజ్ అయ్యే మన డొమెస్టిక్ గ్యాస్ కానీ ఎల్పిజి కానీ వీటన్నిటిలో నుంచి కూడా మనకు వస్తాయి కదా సార్? కరెక్ట్, వెరీ గుడ్ డౌట్ అండి. బేసిక్ ఏంటంటే దాంట్లో రేడాన్ పార్టికల్స్ అని కొన్ని ఉంటాయి, కార్బన్ మోనాక్సైడ్ అవన్నీ ఎక్కువ క్వాంటిటీలో ఎక్స్పోజ్ అయితేనే మనకు అది రిస్క్ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు కుకింగ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? మాక్సిమం వాళ్ళకి 1/2 hour 1 hour ఉంటుంది. కానీ దాంట్లో వచ్చే స్మోక్ ఎంత? వెరీ వెరీ లిమిటెడ్. స్మోక్ రావట్లే మనకి ఇప్పుడు, ఇట్స్ ఆల్ స్మెల్. ఓకే, కుక్ చేసినప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది, పెద్దగా స్మోక్ రాదు. ఇది దేంట్లోంచి, ఆ స్టవ్లోంచి. కానీ అది డైరెక్ట్గా వాళ్ళు స్టవ్ లేకుండా ఇది మన కట్టెలు పొయ్యి అంటాం కదా, కట్టెలు పొయ్యి కొన్ని పిడకలు అవి వాడేవాళ్ళు. అది విపరీతమైన స్మోక్ వచ్చేది. అంత స్మోక్ ఇప్పుడు లేదు. సో ఇప్పుడు వాడే దాంతో సిఓపిడి అనేది ఇట్స్ వెరీ వెరీ లెస్ ఛాన్స్. బట్ ఎక్కువ ఇండోర్ పొల్యూషన్, చిమ్నీ లేకుండా, ఎగ్జాస్ట్ లేకుండా ఇప్పుడు వాడే స్టవ్స్ అయినా సరే రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి అన్నమాట. హౌ అబౌట్ షెఫ్స్ అండ్ కుక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, దేర్ ఇట్ మోర్ రిస్క్, వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సమ్మర్ వస్తే ఇంకా దారుణం కదా. అంతే కదా. అంటే వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, చిమ్నీ ఉంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది, దేర్ ఓకే. లేదు అంటే దేర్ ఆల్ ఇన్హేలింగ్ దట్, కంటిన్యూస్గా ఇన్హేల్ చేస్తున్నట్టే కదా. సో దానివల్ల ఎంతో కొంత లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. స్మోకర్స్ లంగ్స్ అనేవి బ్లాక్గా ఉంటాయి, బ్లాక్ స్పాట్స్. బాగా క్రానిక్ స్మోకర్స్, చైన్ స్మోకర్స్ మొత్తం బ్లాక్గా ఉంటాయి, పింక్ ఉండాల్సినవి బ్లాక్ అయిపోతాయి. ఒకప్పుడు చైన్ స్మోకర్ అయ్యండి, ఇప్పుడు ఆపేసాను, 10 ఏళ్ళు అయిందంటే ఇప్పటికీ వాళ్ళ లంగ్స్ అలాగే నల్లగా ఉంటాయి. ఆ పిగ్మెంట్ యూజువలీ పోదు, ఒకసారి పిగ్మెంట్ వస్తే. బట్ దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు, రిస్క్ ఏం లేదు. బ్లాక్ అవ్వడం వల్ల ఇబ్బంది ఏం లేదు. బట్ క్రానిక్గా చేయడం వల్ల ఈ కెమికల్స్ అనేవి కొన్నిసార్లు సెల్స్ని కొంచెం డిస్టర్బ్ చేసి క్యాన్సర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు రైట్ నౌ శ్వాస హాస్పిటల్కి ఎంతమంది సిఓపిడితో, అంటే వాళ్ళు వచ్చిన తర్వాత సిఓపిడి డిటెక్ట్ అవుతున్నారు? ఇప్పుడు శ్వాస హాస్పిటల్ అనేది మా సెంటర్ ఇట్స్ ప్యూర్లీ లంగ్ సెంటర్, అంటే లంగ్ డిసీజెస్ చూస్తాం. సో ఇందులో సిఓపిడి, ఆస్తమా, ఐఎల్డి, నిమోనియాస్, ఇంకా లంగ్స్లో వాటర్ రావడము, లంగ్స్లో ఎయిర్ చిక్కుకోవడం, ఇట్లా మల్టిపుల్ కేసెస్ వస్తుంటాయి. సో దాంట్లో రఫ్లీ అరౌండ్ 20% పర్ డే వీసీ సిఓపిడి పేషెంట్స్. అంటే ఒక విధంగా ఎక్కువ పేషెంట్సే, ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే వీ గెట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఫ్రమ్ విలేజెస్ ఆల్సో, టౌన్స్, విలేజెస్, వేరే డాక్టర్స్ రిఫర్ చేసిన కేసెస్. అండ్ అట్లా మల్టిపుల్ విధాలుగా పేషెంట్ ఒకరికి తగ్గింది ఇంకొకరు చెప్తారు. సో అట్లా అనమాట. సో ఒక పేషెంట్ వచ్చిన తర్వాత అందరికీ ఆయాసం ఉంటుంది చాలామందికి. సో శ్వాస ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి పేషెంట్ కూడా సఫర్ అయ్యేది ఏంటి? ఆయాసం, దగ్గు, పిల్లి కూతలు, లేదా కొన్నిసార్లు ఛాతీ బరువు అనిపించడం, టైట్గా అనిపించడం, కొన్నిసార్లు తగ్గితే ఫ్లెమ్ రావడం, రక్తం పడడం. ఇవి సిమ్టమ్స్, లంగ్ డిసీజ్ సిమ్టమ్స్ ఇవన్నీ. సో దీంట్లో కామన్గా ఆయాసం దగ్గనే చూస్తుంటాం. కానీ అట్లా అని చెప్పి ప్రతి ఆయాసం దగ్గు ఉన్న పేషెంట్కి ఆస్మా, సిఓపిడి ఉన్నట్టు కాదు. సో అక్కడే వీ ప్లే ఏ రోల్. సో దాని ప్రకారమే మనం హిస్టరీ తీసుకుని దాని తగ్గట్టుగా డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిఎఫ్టీస్ ఉంటాయి, అడ్వాన్స్డ్ పిఎఫ్టీస్ అంటాం. సో ఇవన్నీ లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఓ పేషెంట్ బ్రీదింగ్ అనేది ఎలా తీసుకుంటున్నాడు, కరెక్ట్ ఉందా లేదా, ఎడిక్వేట్ ఉందా లేదా, ఏంటి ప్రాబ్లం, ఈ ఏరియాలో ఉందా, ఈ ట్యూబ్స్లో,
లేదా ప్రాబ్లం అనేది ఈ పింక్ ఏరియాలో ఉందా అనేది డయాగ్నోస్ చేయడం. ఇక్కడ ఉంటే దాన్ని ఎయిర్వే డిసీజ్ అంటాం, అంటే దాని బ్రాంకైటిస్, ఆస్తమా, సిఓపిడి ఇవి. వెరాజ్ ఈ పింక్ ఏరియాలో ఉంటే దాన్ని ఐఎల్డి అంటాం, నిమోనియా అంటాం, టీబీ అంటాం. సో ఈ ఆయాసానికి దగ్గుకి కారణం ఏంటి అనేది ఐడెంటిఫై చేసి టెస్ట్ ద్వారా మన స్టెథోస్కోప్ ఉంటుంది, మా క్లినికల్ స్కిల్స్ ఉంటాయి, ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయడం. ఓకే, ఈ విధంగా సిఓపిడికి అఫ్ కోర్స్ వీ ఆఫర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్. సిఓపిడికి చాలా వరకు మెడిసిన్స్ ఒకటే అనుకుంటారు, అలా కాదు. సిఓపిడి పేషెంట్స్కి గుడ్ మెడిసిన్స్ ఇంపార్టెంటే, వ్యాక్సినేషన్ అంటాం, వాళ్ళకి లంగ్ ప్రొటెక్షన్ కోసం వ్యాక్సిన్స్ ఉంటాయి. దాని తర్వాత నెంబర్ 3 వాళ్ళకి డయట్, మంచి డయట్ తీసుకోవాలి పేషెంట్స్. ప్రోటీన్ అనేది లూజ్ అవుతూ ఉంటారు ఈ పేషెంట్స్, సన్నగా అయిపోతుంటారు. సో ప్రోటీన్ డైట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ చాలా. అంటే మెడిసిన్స్ ఎంత ముఖ్యమో ఈ సిఓపిడి ఉన్న పేషెంట్స్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని, అవి చేయడం అంత ముఖ్యం. ఇవన్నీ కాకుండా మెంటల్ హెల్త్ పేషెంట్స్, సైకలాజికల్ హెల్త్. ఒక పేషెంట్ మామూలుగా స్టార్టింగ్లో మెట్లు ఎక్కితేనే ఆయాసం వచ్చేది, లేదా వాకింగ్ చేస్తే ఎక్కువ దూరం వెళ్తే ఆయాసం వచ్చేది అనే పేషెంట్ ఈవెన్చువల్లీ 3-4 ఇయర్స్లో బాత్రూమ్కి వెళ్ళిన ఆయాసం వస్తుంది, బెడ్ దిగిన ఆయాసం వస్తుంది. అంటే ఎంతలా ఎఫెక్ట్ అవుతాడు, మైండ్ ఎంతలా ఎఫెక్ట్ అవుతుంది, డిప్రెషన్లోకి వెళ్తారు చాలామంది పేషెంట్స్. సో అది కూడా అడ్రస్ చేయాలి. సో ఇలా హోలిస్టిక్గా అంటే 360 డిగ్రీస్లో పేషెంట్ని, సిఓపిడి పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తేనే పేషెంట్ అనేవాడు హ్యాపీ అవుతాడు. హార్ట్ అటాక్ లాగా లంగ్ అటాక్ ఉంటుందా? దాని సింప్టమ్స్ ఏంటి? ఈ సిఓపిడి ఒక అక్యూట్ అటాక్ని లంగ్ అటాక్ అంటాం. అంటే సిఓపిడి పేషెంట్ ఆల్రెడీ సిఓపిడి ఉంది ఆయనకి, అది సడన్గా ఎక్కువైంది. అది ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ట్రిగ్గర్ అంటే అది ఇన్ఫెక్షన్ కావచ్చు, దాని తర్వాత పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కావచ్చు, బయట డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కావచ్చు, లేదా ఇండోర్ పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు ఇమోషనల్ వల్ల కూడా ట్రిగ్గర్ అవ్వచ్చు. సో ఈ విధంగా సడన్గా అది ట్రిగ్గర్ అవుతుంది, దాన్ని సిఓపిడి అటాక్ అంటాం, దాన్ని లంగ్ అటాక్ అంటాం. అప్పుడు పేషెంట్కి విపరీతమైన ఆయాసం వస్తుంది. ఉన్న ఆయాసమే చాలా ఎక్కువ ఉంది, అది మళ్ళీ ఇంకో 10 రెట్లు పెరుగుతుంది. చాలా ఆయాసం రావడం, చాలా దగ్గు రావడం, దాని తర్వాత ఫ్లెమ్ రావడం. ఫ్లెమ్ అనేది అంటే తెమడ, స్ఫుటం. అది అంత ఎక్కువగా రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు ఆ టైంలో. అది ఎందుకంటే స్టక్ అయి ఉంటుంది లోపల. ఈ ట్యూబ్స్ చూపించాను కదా మీకు, ఇలా ఎయిర్వేస్లో ఈ ఫ్లెమ్ అనేది స్టక్ అయి ఉంటుంది కంప్లీట్గా. ఇది ఎలా బయటకు వస్తుంది? ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ అనేవి కొంచెం ఓపెన్ అయితే అప్పుడే బయటకు వస్తుంది. సో అలా మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ఈ లంగ్ అటాక్ ఉన్న పేషెంట్స్ని మనం యూజువలీ ఐసీయూలో పెడతాం. సో అట్ శ్వాస హాస్పిటల్ వీ హ్యావ్ రెస్పిరేటరీ కేర్ యూనిట్ అంటాం, ఆర్ఏసీయూ. సో ఇట్లా సిఓపిడి ఎగ్జాసర్బేషన్స్ అంటే సిఓపిడి అటాక్స్, లంగ్ అటాక్స్, ఐఎల్డి అటాక్స్, నిమోనియాస్, ఇట్లా క్రిటికల్ పేషెంట్స్ని చూస్తాం. సో వాళ్ళకి ఏంటంటే పర్టికులర్ మెడికేషన్ అనేవి అట్లీస్ట్ ఒక 3-4 డేస్ పడుతుంది ఆ అటాక్ అనేది కొంచెం రిజాల్వ్ అవ్వడానికి. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ సిఓపిడి అటాక్ అంటే ఒకసారి వచ్చిందంటే ఇట్ టేక్ సమ్ టైం. ఎందుకు, ఇట్లా క్లోజ్ అయిన ట్యూబ్స్ ఓపెన్ అవ్వాలి కదా, ఇలా ఉన్నాయి, ఇలా అయిపోయాయి, ఇలా అవ్వాలి. సో ఇట్ టేక్ సమ్ టైం. ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయాలి, ఈ సిఓపిడికి తగ్గ మెడిసిన్స్ ఉంటాయి అవి ఇవ్వాలి. సో వీటితో పాటు ఏంటంటే ఈ సిఓపిడి లంగ్ అటాక్ వచ్చినప్పుడు అదే పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ 6 times పెరుగుతుంది. ఓకే, బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ 6 times పెరుగుతుంది. సో అట్లా ఇలా సైంటిఫిక్ లిటరేచర్ చూసినట్టయితే కనుక ఆ సిఓపిడి అటాక్లో ఉన్న పేషెంట్కి వేరే జబ్బులు వచ్చే అవకాశం ఇంక్లూడింగ్ స్ట్రోక్స్ చాలా ఎక్కువ. సో వాటన్నిటికి కూడా కవర్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం చాలా ముఖ్యం. లేదా ఇది ఒక్కటే మనం ఫోకస్ చేస్తే అది వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది ఇప్పుడు ఇంకా ఫర్దర్ కాంప్లికేట్ అవుతుంది కేసు. సో ఆ విధంగా అందుకే ఆ పేషెంట్స్ని ఐసీలో ట్రీట్ చేసి వాళ్ళు తగ్గట్టుగా ఒక కొంచెం రెస్పాన్స్ వచ్చిన తర్వాత వీ షిఫ్ట్ దెమ్ టు ద రూమ్ ఆర్ వార్డ్ అండ్ ట్రీట్. టీబీ అనేది స్ప్రెడ్ అవుతుంది అంటారు. అవును, అలాగే సిఓపిడి కూడా స్ప్రెడ్ అవుతుంది. సిఓపిడి ఈజ్ ఎ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్, స్ప్రెడ్ అవ్వదు. ఓకే, సిఓపిడి, ఆస్తమా, ఐఎల్డి ఇవన్నీ ఎవరికి స్ప్రెడ్ అవ్వవు, వాళ్ళకు వచ్చిన జబ్బులు వాళ్ళలోనే ఉంటాయి. ఓకే, టీబీ, నిమోనియా, కోవిడ్, ఫ్లూ ఇవి స్ప్రెడ్ అవుతాయి. ఓకే, ఎలా అయితే మనం కోవిడ్ టైంలో ఎందుకు అంతమంది చనిపోయారు, లంగ్కి ఎఫెక్ట్ అయింది, నిమోనియా వచ్చింది, టైం ఇవ్వలేదు, 5 days అంతే అలా. సో ఈ స్వైన్ ఫ్లూ ఉంది, అప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా ఫ్లూ సీజన్ ఉంది బాగా, చాలా మందికి జలుబులు, యూనో దగ్గు. ఆల్రెడీ 1 wave అయిపోయినట్టుంది సార్, మరి నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అందరికి దగ్గులు జలుబు. సో ఈ ఫ్లూ సీజన్ అనేది నడుస్తుంది అనమాట. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్. సో అందుకే ఈ సిఓపిడి పేషెంట్కి అంత బాగుంటాడు, ఒక్కసారి జలుబు వస్తే కథం, లంగ్స్కి వెళ్ళిపోతే ఇంకా అంత అటాకే. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది వీళ్ళకి సిఓపిడి లంగ్స్కి వస్తే ఇట్ విల్ బికమ్ ఎ లంగ్ అటాక్ అగైన్. అందుకే వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి, నిమోనియా వ్యాక్సిన్స్ ఉంటాయి, షింగిల్స్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇట్లా లంగ్ డిసీజెస్ రాకుండా, ఈ సిఓపిడి ఉన్న వాళ్ళకి వేరే జబ్బులు రాకుండా మినిమం 5 to 7 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా వేస్తేనే ఈ పేషెంట్స్కి అట్లీస్ట్
ఒక 70-80% ప్రొటెక్షన్ వస్తుంది ఓకే. ఫ్రమ్ గెటింగ్ ఫర్దర్ అటాక్స్. రాదు అని ఎవరు చెప్పరు, ఇట్ విల్ డిక్రీజ్ ద ఛాన్స్. సో ఆ వ్యాక్సిన్స్ అనేది తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఎటా సెంటర్ శ్వాస హాస్పిటల్ వి వ్యాక్సినేట్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఎందుకంటే మా సెంటర్లో ఏంటంటే చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ లంగ్ డిసీజెస్కి ఎక్స్క్లూజివ్ సెంటర్ అది. ఓకే. సో ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ సెంటర్ ఫర్ అలర్జీ, పల్మనాలజీ అండ్ స్లీప్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. సో చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు ఎవరికైతే ఈ అలర్జీస్ కానీ, ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా లంగ్ డిసీజ్ ఉన్నా, హార్ట్ డిసీజ్ ఉన్నా, వేరే అవయవాలకి ఏ జబ్బు ఉన్నా కానీ వ్యాక్సిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చిన్నపిల్లలందరికీ వ్యాక్సిన్స్ వేయించుకోవాలి, మన అందరికి తెలుసు, అది అందరూ వేయించుకుంటారు. కానీ పెద్దవాళ్ళకి వచ్చేసరికి అసలు వేయాలనే చాలా మందికి తెలియదు. ఓకే, అవేర్నెస్ లేదు. సో 60 దాటితే అడల్ట్ వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మినిమం ఒక 7 to 8 వ్యాక్సిన్స్ ఉంటాయి. అవన్నీ వేసుకుంటే మళ్ళీ వాళ్ళ లాంజివిటీ పెరుగుతుంది. అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది వ్యాక్సిన్స్ కెన్ డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండ్ కాంప్లికేషన్స్. అంటే జలుబు వస్తే ఆ జలుబుని అక్కడ దాకే ఆపేయచ్చు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు. వేసుకొని వాళ్ళకి లంగ్స్కి వెళ్ళి నిమోనియా లాగా మారి ఐసీయూలో అడ్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక వ్యాక్సిన్ అనేది ఒక ప్రివెన్షన్ కిందకి వస్తుంది. అందరు మాస్క్ పెట్టుకో, హ్యాండ్ వాష్ చేసుకో అని చెప్తారు కదా, వాటి వల్ల బెనిఫిట్ ఎంతో కొంతే 30%. వ్యాక్సిన్ వల్ల బెనిఫిట్ 70 to 80% ఉంటుంది. సో వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ అవేర్నెస్ లేదు. అండ్ కొన్ని అపోహలు ఎక్కువ. వ్యాక్సిన్ వేసుకుంటే అడిక్ట్ అయిపోవాలి, ప్రతిసారి వేసుకోవాలా, వ్యాక్సిన్ వేసుకుంటే అలవాటు అయిపోతుంది, ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది, అలాంటి అపోహలు ఉంటాయి. అలా ఏమి ఉండదు. వ్యాక్సిన్ ఈజ్ లైక్ ఏ బూస్ట్, మీ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడం అంతే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మా శ్వాస హాస్పిటల్లో ఈ సిఓపిడి పేషెంట్స్ కానీ, ఐఎల్డి, ఆస్తమా, అలర్జీ పేషెంట్స్ అందరికి కూడా ఈ ఫ్లూ వ్యాక్సిన్, నిమోనియా వ్యాక్సిన్ అనేది స్ట్రాంగ్గా అడ్వైస్ చేస్తాం పేషెంట్స్కి వేసుకోమని. సో దట్ దే విల్ బీ సేఫ్ ఫ్రమ్ దీస్ అటాక్స్. ఈ లంగ్ అటాక్సే కాదు, నిమోనియాస్ కూడా రాకుండా చాలా వరకు కాపాడతాయి వాళ్ళని. సార్, ఇప్పుడు ఈ సిఓపిడికి పేషెంట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత, డిటెక్ట్ అయిన తర్వాత ఆపరేషన్ లాంటివి ఏమైనా అండర్గో అవ్వాల్సి వస్తుందా? సిఓపిడి పేషెంట్స్కి ఆపరేషన్ అంటే ఇది కోర్స్ చేసే ఏమి ఉండవండి, అలాంటి ఆపరేషన్స్ ఉండవు. కానీ బ్రాంకోస్కోపీ అంటాం. అంటే బ్రాంకోస్కోపీ అంటే మన లంగ్స్లో ట్యూబ్స్ ఉంటాయి కదా, సో ఇలా నోస్ ద్వారానో లేదా నోటి ద్వారానో పాస్ చేస్తాం ట్యూబ్. బ్రాంకోస్కోప్ అంటే జస్ట్ లైక్ 6 mm 4 mm ఉంటుంది అంతే, వెరీ థిన్ స్కోప్. టిప్లో కెమెరా ఉంటుంది, అది బ్రాంకోస్కోప్ అంటే. సో లాంగ్ ట్యూబ్ ఉంటుంది, అది మనం పాస్ చేసి లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయో చెక్ చేస్తాం. సో ఒక నిమోనియా ఉంది, సిఓపిడి పేషెంట్ ఉన్నాడు, నిమోనియా వచ్చింది, బయటికి ఫ్లెమ్ రావట్లేదు, కానీ మనకు ఆ నిమోనియా ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు మనమే లోపలికి వెళ్ళేసి ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళి అక్కడ నుంచి శాంపుల్ ఇస్తాం. శాంపుల్ అంటే సెలైన్ అనేది వేసి కొంచెంసేపు వాష్ చేసి వీ కెన్ సక్ ద శాంపుల్ అవుట్ సైడ్. సో ఆ శాంపుల్ని టెస్ట్ పంపిస్తాం. సో బ్లైండ్గా ట్రీట్మెంట్ ఇవ్వకుండా స్పెసిఫిక్గా ఏదైతే ఆర్గానిజం దాన్ని కాజ్ చేస్తుందో దానికి మనం స్పెసిఫిక్గా యాంటీబయాటిక్ సెలెక్ట్ చేయొచ్చు. సో ఇది ప్రతి పేషెంట్ కాదు, ఎవరికైతే నిమోనియా ఉందో, ఫ్లెమ్ స్ఫూటం అనేది బయటికి రావట్లేదు, లేదా బాగా ఫ్లెమ్ తోటి లంగ్స్ నిండిపోయి ఉన్నాయి అంటే వాళ్ళకి ఈ బ్రాంకోస్కోపీ అనేది చేస్తాం. సో ఇది ఒక ప్రొసీజర్ అనమాట. సో ఇలా బ్రాంకోస్కోపీ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి ఈ చెస్ట్ ఏరియాలో వాటర్ చేరుతుంది, లంగ్స్లో వాటర్ వచ్చాయని చాలా మందికి వింటే తెలుస్తుంది. వాళ్ళకి ఏంటంటే థొరకోస్కోపీ అనే ఒకటి ప్రొసీజర్ ఉంటుంది. అంటే సైడ్ నుంచి ఈ లంగ్స్లోకి ఒక ఇది మన కెమెరా ఉండే ట్యూబ్ ఇన్సర్ట్ చేసి అక్కడి నుంచి ఏమైనా శాంపుల్ తీసుకుని టెస్ట్కి పంపించడం, లేదా అక్కడ ఏమన్నా బాగా పస్లాగా ఉంటే దాన్ని క్లియర్ చేయడం, ట్యూబ్ వేయడం. సో ఇవన్నీ కూడా ఈ నిమోనియా పేషెంట్స్కి చేయడం జరుగుతుంది. సిఓపిడి ఉండి దాంతోపాటు నిమోనియా వచ్చినట్టయితే కనుక మనకు అదేంటో తెలియట్లేదు, వీ హ్యావ్ టు ఐడెంటిఫై. కొన్నిసార్లు టీబీ కూడా ఉండొచ్చు ఈ పేషెంట్స్కి. సో అవన్నీ డిఫరెన్షియేట్ చేయడం కోసమే ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అనేవి వాడతాం. సో ఎట్ శ్వాస హాస్పిటల్ వీ డూ దిస్ ప్రొసీజర్స్. ఎవరికైతే నిమోనియా ఉంటుందో, ఎవరికైతే బ్యాక్గ్రౌండ్లో ఈ చిన్న చిన్న మచ్చలు రావచ్చు లంగ్స్లో, కొంతమంది గడ్డలు రావచ్చు, అదేంటి అని తెలుసుకోవడం కోసం ఈ బ్రాంకోస్కోపీ కానీ థొరకోస్కోపీ కానీ చేయడం జరుగుతుంది. యూజువల్లీ పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ స్టేజ్లో వస్తూ ఉంటారు సార్? సిఓపిడి ఏ స్టేజ్లో మీ దగ్గరికి వాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది? సో స్టార్టింగ్ స్టేజ్లో చాలా మంది ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారండి. కాఫ్ సిరప్స్ ఒకళ్ళు 3 bottles, ఒకళ్ళు 10 bottles కూడా వాడి ఉన్నారు. సో దగ్గుంటుంది, ఆయాసం ఉంటుంది. సరే నాకు ఉంది కదా అని వాడు వెళ్ళి ఫార్మసిస్ట్ని అడుగుతాడు, హీల్ గివ్ సంథింగ్. సో దానివల్ల వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న జబ్బు ఏదైతే ఉందో, అది సిఓపిడి అవ్వచ్చు, ఐఎల్డి అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, టీబీ అవ్వచ్చు, అది పెరుగుతూ ఉంటుంది వెనకాల. అంతే కదా, తాత్కాలిక ఉపశమనం వచ్చిన ఫాల్స్ అష్యూరెన్స్. దానివల్ల ఈ జబ్బు ఇంకా పెరిగిపోయి ఇంకా కాంప్లికేట్ అవుతుంది. సో సిమ్టమ్స్ 2 weeks కంటే ఎక్కువ దగ్గుంది, 2 days 10 days కంటే ఎక్కువ దగ్గుంది, ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తుంది అంటే ఇట్స్ ఎ డేంజర్ సిమ్టమ్. ఒక మనిషికి ఆయాసం ఉందంటే సంథింగ్ ఇస్ రియలీ రాంగ్. ఖచ్చితంగా దాన్ని టెస్ట్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాల్సిందే.
ఓకే. ఆయాసాన్ని లైట్ తీసుకోలేం. దగ్గు ఓకే 10 days చూడొచ్చు. తగ్గట్లేదు అంటే కనుక యూ హ్యావ్ టు కన్సల్ట్ పల్మనాలజిస్ట్. కన్సల్ట్ అయ్యి అసలు ఏంటి కాజ్ అనేది తెలుసుకుని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదా ఒక దగ్గుకి ఆయాసానికి 100 కారణాలు ఉన్నాయండి. అది ఏదో తెలియకుండా సింపుల్గా వెళ్ళి కాఫ్ సిరప్ తీసుకోవడం వల్ల వాళ్ళ జబ్బును వాళ్ళే పెంచుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్. అండ్ మీరు అడిగినట్టుగా సిఓపిడి చాలా మంది కూడా మా దగ్గరికి స్టేజ్ 2, 3, 4లోనే వస్తారు. స్టార్టింగ్ స్టేజ్లో చాలా మంది రారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడికి రావాలనే తెలీదు. ఫార్మసిస్ట్ని నమ్ముకుంటారు లేదా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తుంటారు. సో అక్కడ వాళ్ళు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అనమాట. సో దీనివల్ల బ్యాక్గ్రౌండ్లో సిఓపిడి ఈజ్ అ పర్సిస్టెంట్ అంటే కంటిన్యూస్ డిసీజ్. స్లోగా పెరిగిపోతూ ఉంటుంది, ప్రోగ్రెసివ్. సో ఆ టైం వేస్ట్ అయినట్టే కదా. సో అనవసరంగా సొంతంగా మందులు వాడడం కూడా మంచిది కాదు. ఈవెన్ ఇన్హేలర్స్ కూడా ఓవర్ ద కౌంటర్ ఇన్హేలర్స్ ఉంటాయి. అంటే బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇన్హేలర్స్ ఉంటాయి కామన్. అదేంటంటే సిమ్టమ్ని తగ్గిస్తుంది, జబ్బుని తగ్గించదు. అంటే దీని ఎగ్జాంపుల్ ఎట్లా అంటే సపోజ్ పేషెంట్ మలేరియా ఉంది, వాడు వెళ్ళేసి పారాసిటమాల్ వాడుతున్నాడు, కానీ మలేరియాకి సంబంధించిన స్పెసిఫిక్ టాబ్లెట్స్ వాడట్లేదు. జ్వరం తగ్గొచ్చు, కానీ మలేరియా అనేది బ్యాక్గ్రౌండ్లో ఇంకా పెరుగుతుంది, కాంప్లికేట్ అవుతుంది. అలానే సిఓపిడి కూడా, ఆస్తమా కూడా, రెండు కూడా కరెక్ట్ ఇన్హేలర్ వాడనప్పుడు అనవసరమైన ఫాల్స్ అష్యూరెన్స్ పేషెంట్కి, నేను ట్రీట్మెంట్ వాడుతున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్లో జబ్బు పెరిగిపోతుంది కదా. సో స్టార్టింగ్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసినట్టయితే కనుక, వాళ్ళు పేషెంట్స్ వచ్చినట్టయితే కనుక ఇంకా బెటర్ అవుట్కమ్స్ ఇవ్వగలుగుతాం. సో ఈ ఇనీషియల్ స్టేజెస్లో ప్రెజెంట్ అవ్వాలి అంటే వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. సార్, లంగ్స్కి రిలేటెడ్ ఫిజియోథెరపీ ఉంటుంది, అది ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు? ఈ లంగ్స్కి సంబంధించిన ఫిజియోథెరపీ సిఓపిడి పేషెంట్స్కి, ఎవరికైతే ఈ ఆస్తమా ఉంటుందో, ఎవరికైతే లంగ్ డిసీజెస్ ఉంటాయో వాళ్ళకి చేస్తాం. సో మా దగ్గర శ్వాసలో దర్ ఇస్ ఎ కార్డియో రెస్పిరేటరీ ఫిజియోథెరపిస్ట్, అంటే స్పెషల్లీ హార్ట్ అండ్ లంగ్స్ మీద ట్రైన్ అయిన ఫిజియోథెరపిస్ట్ అనమాట. మామూలు ఫిజియోథెరపిస్ట్ అంటే రెగ్యులర్గా వినేది మీరు ఈ ఆర్థోపెడిక్, చేతులు కాళ్ళు అవి చేస్తూ ఉంటారు చాలా వరకు, కానీ ఇక్కడ స్పెషల్లీ ఫర్ హార్ట్ అండ్ లంగ్స్. ఎందుకంటే ఈ సిఓపిడి అనేది ఓన్లీ లంగ్స్కి రెస్ట్రిక్ట్ అయ్యే డిసీజ్ కాదు. దానివల్ల మజిల్ మాస్ తగ్గిపోతుంది, పేషెంట్ సన్నగైతా ఉంటాడు, దానివల్ల బోన్ డెన్సిటీ తగ్గుతుంది. సిఓపిడి వల్ల చాలా మందికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, చాలా మందికి లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ ఎ సిస్టమిక్ డిసీజ్. ఫిజియోథెరపిస్ట్ రోల్ ఏంటంటే ఇక్కడ ఆ మజిల్ని, ఆ బోన్ మాస్ని తగ్గకుండా ట్రీట్మెంట్ అనేది, అంటే దాని ఎక్సర్సైజ్ అనేది నేర్పించడం పేషెంట్స్కి. ఒక 10 different types ఆఫ్ ఎక్సర్సైజ్ నేర్పిస్తారు. సో అవన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే కనుక ఓవరాల్గా వాళ్ళ బ్రీతింగ్ మజిల్స్ కానీ, డయాఫ్రమ్ కానీ ఇవన్నీ కూడా బాగా ట్రైన్ అవుతాయి. ఇప్పుడు మీరు శ్వాస తీసుకుంటున్నారండి, బట్ మనం రియలైజ్ అవ్వం అది. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ దట్స్ హ్యాపెనింగ్. దట్స్ బికాస్ ఆఫ్ వన్ మజిల్, డయాఫ్రమ్. అది వీక్ అవుతుంది సిఓపిడి. దాంతోపాటు ఈ పక్కన మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా ఆయాసపడితే ఇవన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి, ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి, సైడ్ మజిల్స్ అన్ని లోపలికి వెళ్తుంటాయి. ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా మజిల్స్ అనమాట, వాడకూడదు. వాడుతున్నాడు పేషెంట్ అంటే జబ్బు ఉన్నట్టు. సో బేసిక్గా ఎక్స్ట్రా మజిల్స్ వాడుతున్నారు అంటే డయాఫ్రమ్ని తక్కువ వాడతారు వాళ్ళు, అది స్లోగా దాని ట్రైనింగ్ అనేది తగ్గుతుంది. సో వీ హ్యావ్ టు ట్రైన్ ఇట్ బ్యాక్. బ్రీత్ ఎలా చేయాలో కూడా ఇంపార్టెంట్ సిఓపిడి పేషెంట్స్. సో ఆ స్పెసిఫిక్ బ్రీత్ ట్రైనింగ్ అనేది వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ వీ హ్యావ్ ఎ కార్డియోపల్మనరీ ఫిజియోథెరపిస్ట్ హూ డస్ దట్ జాబ్. సో సిఓపిడికి ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఈజ్ మెయిన్లీ బై ఇన్హేలర్స్ అండి. ఆస్తమాకి ఇన్హేలర్స్ వాడతాం, అలానే సిఓపిడికి కూడా ఇన్హేలర్స్ ఉంటాయి, కానీ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్హేలర్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ ఇన్హేలర్స్ వల్ల ఆ పర్టికులర్ మెడిసిన్ లంగ్స్లోకి డెలివరీ అవుతుంది డైరెక్ట్గా. అంటే ఇన్హేలర్స్ అంటే చాలా మందికి భయం, అంటే టాబ్లెట్స్ ఇవ్వండి సార్, సిరప్స్ ఇవ్వండి సార్ అంటుంటారు. కొంతమంది ఇంజెక్షన్స్ కూడా తీసుకోవడానికి రెడీ, బట్ ఇన్హేలర్స్కి నాట్ రెడీ. ఎందుకంటే దానివల్ల అపోహలు దాని మీద, అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, బోన్స్ వీక్ అవుతాయి, ఈ స్టెరాయిడ్, ఇట్లా చాలా మంది అపోహలు ఉంటాయి అనమాట. దాంట్లో ఎంత తక్కువ డోస్ ఆఫ్ స్టెరాయిడ్ ఉంటుందంటే ఇన్హేలర్లో ఒక టాబ్లెట్ తీసుకుని, స్టెరాయిడ్ టాబ్లెట్, దాన్ని ఒక 50 to 100 పీసెస్ చేసి తీసుకునే చిన్న పీస్లో ఎంతైతే డోస్ ఉంటుందో అంత తక్కువ డోస్ ఉంటుంది. సో దాన్ని ఈచ్ డోస్ అనేది స్లోగా లంగ్స్కి వెళ్తుంది. సింపుల్ అండి. ఇక్కడ దెబ్బ తగిలింది, మనం ఆయింట్మెంట్ పెట్టుకుంటామా, టాబ్లెట్ వేసుకుంటామా? ఆయింట్మెంట్ పెట్టుకుంటాం. అలానే లంగ్స్లో ప్రాబ్లం ఉంది, వై డూ యూ వాంట్ టు టేక్ ద మెడిసిన్ టు ఎంటైర్ బాడీ? ఎందుకు ఎంటైర్ బాడీకి? ఎక్కడ జబ్బు ఉందో అక్కడికి ఇద్దాం. ఇలా మూసుకున్నాయి ట్యూబ్స్, ఇట్లా ఓపెన్ చేద్దాం. సో దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తున్నారు, అంటే దానివల్ల వచ్చే బెనిఫిట్ చూడాలి ఫస్ట్. ఏ ట్రీట్మెంట్ అయినా ఇచ్చే ముందు డాక్టర్స్ ఎట్లా ఆలోచిస్తాం అంటే రిస్క్ బెనిఫిట్ ఆలోచిస్తాం. ఈ ట్రీట్మెంట్ వల్ల పేషెంట్కి రిస్క్ ఎక్కువ, బెనిఫిట్ ఎక్కువ. రిస్క్ ఎక్కువ అంటే ఏ డాక్టర్ కూడా మెడిసిన్ ఇవ్వడు, బెనిఫిట్ ఎక్కువ అంటేనే ఇస్తాం. సో ఇన్హేలర్ వల్ల వచ్చే బెనిఫిట్ 99 అయితే వచ్చే రిస్క్ 1. సో ఈ 1 గురించి ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించడం వల్ల వాళ్ళ ట్రీట్మెంటే డిలే అవుతుంది, జబ్బు అనేది ప్రోగ్రెస్ అవుతుంది. సో ఇన్హేలర్స్ ఆర్ ద రైట్ చాయిస్ ఫర్ ఆస్తమా కానీ, సిఓపిడి కానీ. కానీ ఎలా అయితే మల్టిపుల్ కీస్ ఉంటాయో ఒక లాక్ను ఓపెన్ చేయడానికి, ద రైట్ కీ ఈజ్ ఇంపార్టెంట్.
అవును. సో ద రైట్ ఇన్హేలర్ ఫర్ ద రైట్ పేషెంట్ ఎట్ ద రైట్ టైం Hmm. ఎట్ రైట్ డోసేజ్ విల్ గివ్ రైట్ రిజల్ట్స్ ఫర్ సిఓపిడి. సో ఈ పర్టికులర్ సిఓపిడికి ఇన్హేలర్సే కాకుండా నేను చెప్పినట్టు వ్యాక్సినేషన్ ఇంపార్టెంటే, ఫిజియోథెరపీ ఇంపార్టెంటే, అఫ్ కోర్స్ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, టాబ్లెట్స్ కూడా ఇంపార్టెంటే. బయోలాజిక్స్ అని కొత్తగా కొన్ని ఇంజెక్షన్స్ వస్తున్నాయి. అంటే మంత్కి వన్ ఇంజెక్షన్ వేసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట. Okay. ఇలాంటివన్నీ కూడా ట్రయల్స్లో ఉన్నాయి. Hmm. ఇంకా ఫర్దర్గా అప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది మన కంట్రీలో. Hmm. ఫారెన్లో కొన్ని ప్లేస్లో అప్రూవ్ అయింది, మన దగ్గర వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. సో Okay. అలాంటప్పుడు దాని ట్రీట్మెంట్ ఇంకొంచెం ఈజీ అవుతుంది, Hmm. పేషెంట్స్ ఇంకా సిమ్టమ్ ఫ్రీ ఉంటారు. ఓకే. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఏముంటాయి సార్ ఇందులో సిఓపిడికి? ఇవే బయాలజిక్స్ అంటాం. దాని తర్వాత వాల్వ్స్ ఉంటాయి. ఓకే. అంటే ఈ ఊపిరితిత్తు ఒక దగ్గర ఉబ్బిపోయింది పనిచేయట్లా, ఆ ఏరియాకి వెళ్ళేసి దాన్ని బ్లాక్ చేయడం. కానీ ఇవన్నీ కూడా పర్మిషన్స్ కోసం వెయిటింగ్ మన ఇండియాలో. సో ఈ వాల్వ్స్ కావచ్చు, లేకపోతే ఈ బయాలజిక్స్ కావచ్చు, ఇన్ నియర్ ఫ్యూచర్ వెరీ గుడ్ ట్రీట్మెంట్స్ ఆర్ కమింగ్ అప్. ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్లో ఊరికి స్టెరాయిడ్ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు కాకుండా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ఇన్హేలర్స్ ఉన్నాయి. అతి తక్కువ మోతాదులో, అంటే మైక్రోగ్రామ్స్లో ఉంటుంది స్టెరాయిడ్. అతి తక్కువ డోస్లో ఎంతైతే అవసరమో అంత ఓకే వాడినట్టయితే కనుక ఒక్క రోజు కూడా సిఓపిడితో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సార్ ఐసీయూలో సిఓపిడి పేషెంట్కి ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ అంటే ఏం నడుస్తుంది సార్? ఇప్పుడు మా ఆర్ఐసీయూలో, రెస్పిరేటరీ ఐసీయూలో ఈ పర్టికులర్ పేషెంట్కి ఆయాసం ఉంది, సిఓపిడి అటాక్ అని నిర్ధారణ అయింది, కన్ఫర్మ్ అయింది. అప్పుడు ఆ పేషెంట్కి బ్రీదింగ్ అనేది చెప్పాను కదా, ఎక్స్ట్రా మజిల్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే దే గెటింగ్ టయర్డ్. అంటే ఎంత వాడతారంటే ఈవెన్చువల్లీ పడుకున్నప్పుడు ఆ మజిల్స్ పనిచేయవు, నిద్రలో ఓన్లీ డయాఫ్రామే పనిచేస్తుంది. ఆ టైంలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి సిఓపిడి. సో ఈ లంగ్ అటాక్లో ఆక్సిజన్ తగ్గుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. ఇలా అయినప్పుడు పేషెంట్స్ స్లోగా డ్రౌజీ అవుతారు, అంటే మత్తులోకి వెళ్తారు. అలానే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ పాస్ అవే. ఓకే. సో అలా అవ్వకుండా ఎన్ఐవి అంటాం. పేషెంట్స్కి ఏంటంటే ఒక మాస్క్ పెట్టేస్తే ఇట్ విల్ బ్లో గుడ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అలాంగ్ విత్ ఆక్సిజన్ అండ్ ఇట్ విల్ సక్ అవుట్ ద కార్బన్ డైఆక్సైడ్. ఓకే. కార్బన్ డైఆక్సైడ్ని బయటికి సక్ అవుట్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్. అది ఒక లెవెల్ వరకే. మరీ ఎక్కువైపోయింది కార్బన్ డైఆక్సైడ్ అంటే వాళ్ళకి ఈ ఇంట్యూబేషన్ అంటాం, అంటే లంగ్స్లోకి ట్యూబ్ వేసి అక్కడికి డైరెక్ట్గా మనం ఆక్సిజన్ ఇవ్వడం, కార్బన్ డైఆక్సైడ్ తీయడం, ఇలా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది క్రిటికల్ పేషెంట్స్కి. చాలా మందికి సింపుల్ ఆక్సిజన్ అండ్ ఎన్ఐవి, ఇప్పుడు నేను చెప్పిన ట్రీట్మెంట్ బైప్యాప్ అంటాం, వీటితోటి చాలా మంది బయటపడతారు. చాలా లేట్ స్టేజ్లో వచ్చారు, సివియర్ వీజింగ్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కడో ఉంది, వాళ్ళకి ఈ వెంటిలేటర్ అనే ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. ఆ వెంటిలేటర్ ట్యూబ్ వేసి దాన్ని కనెక్ట్ చేసి, సో ఇట్ టేక్ సమ్ డేస్, స్లోగా సిఓపిడి అనేది కంట్రోల్కి వస్తే దెన్ వీ కెన్ టేక్ ఇట్ అవుట్. అండ్ మళ్ళీ వాళ్ళకి చిన్న మాస్క్ పెట్టేసి ఆక్సిజన్ పెట్టేసి, దిస్ ఈస్ హౌ. అంటే ఒకసారి లంగ్ అటాక్ వస్తే ఇట్ టేక్ అట్లీస్ట్ 1 month ఫర్ ద పేషెంట్ టు బికమ్ స్లైట్లీ నార్మల్. హాస్పిటలైజేషన్ అనేది ఒక 5 days to 1 week అనేది ఉంటుంది అనమాట వాళ్ళకి. స్లోగా డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా దే స్లైట్లీ ఎక్స్పీరియన్స్ కాఫ్, బ్రీదింగ్ ట్రబుల్స్, స్లోగా రికవర్ అవుతాయి. అంటే ఒక్కసారి లంగ్ అటాక్ వస్తే లంగ్ కెపాసిటీ ఒక 10% ఫట్ అని పడిపోతుంది. మళ్ళీ అది ఇంప్రూవ్ అవ్వాలంటే అట్లీస్ట్ ఒక 1 month 2 months టైం పడుతుంది. ఈవెన్ సేమ్ కోవిడ్ రిలేటెడ్ కూడా అంతా ఉంటుంది కదా సార్? కోవిడ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. కోవిడ్ న్యూమోనియాస్ అనేది అప్పటికప్పుడు వచ్చాయి, ఇట్స్ లైక్ ఎన్ యాక్సిడెంట్. దిస్ ఈస్ ఎ క్రానిక్ డిసీజ్. ఇది దశాబ్దాలు తరబడి ఉంటుంది, అంటే 10 years, 20 years, 25 years. ఇట్స్ ఎ లాంగ్ డిసీజ్. కోవిడ్ వాజ్ 5 days, 10 days, టైం ఇవ్వలే కదా. పీపుల్ జస్ట్ లాస్ట్ లైఫ్ లైక్ దట్. దశాబ్దాలు ఉంది అంటే వాళ్ళ జీవితం అయిపోతుంది కదా సార్. చాలా 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే వాళ్ళ జీవితకాలం ఉన్నట్టు ఆ జబ్బు. నేను అదే చెప్తున్నాను, వయసు ఎక్కువ ఉంటే ఓకే, 60+ వాళ్ళు చాలా మందిని చూస్తుంటాం. ఈ మధ్య 40 year olds, 30 year olds, 50 year olds చాలా మందిని సిఓపిడితో చూస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ అలార్మింగ్. అంటే ఇది మన లైఫ్ స్టైల్ వల్ల. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ చేస్తున్నారు, స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నారు, మన బయట పొల్యూషన్ ఎక్కువగా ఉంది, దాంతోపాటు ఈ టీబీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, లంగ్కి చాలా ఇన్సల్ట్స్ జరుగుతున్నాయి. అలాంటప్పుడు దాని డెవలప్మెంట్ అనేది చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతుంది. పెద్దవాళ్ళకి వచ్చేసి రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ బ్రాంకైటిస్, అంటే ప్రతి సంవత్సరంలో ఒక 5-6 సార్లు వస్తుంది. వస్తే ఒక వారం 10 రోజులు పోదు, కొంతమందికి 1 month కూడా పోదు. సో ఇలా మల్టిపుల్ ఎపిసోడ్స్ని వాళ్ళు లైట్ తీసుకోవడం వల్ల కూడా ఈవెన్చువల్లీ సిఓపిడి రావచ్చు. సో ఇలా దానికి 100 కారణాలు ఉంటాయి. సో అదేంటో ఐడెంటిఫై చేసి ఆ ఎక్స్పోజర్ని ఆపాలి. సిగరెట్ స్మోక్ చేస్తున్నాడు, సిఓపిడి ఉందని తెలుసు, అయినా స్మోక్ చేస్తాడు. సో స్మోకింగ్ సెసేషన్ కూడా చేస్తాం శ్వాస హాస్పిటల్. అసలు అట్లా చేయగలరు సార్? అసలు ఊపిరి ఆడమే కష్టం ఉంటే మళ్ళీ సిగరెట్ స్మోకింగ్ ఎలా చేయగలరు సిఓపిడి ఉండి? ఎందుకంటే నికోటిన్ అంత ఎడిక్టివ్, ప్రాణం పోయినా పర్లేదు, తాగేసి చచ్చిపోదాం అని వాళ్ళకు ఉండదు. అది సిగ్నల్ బ్రెయిన్ది, ఆ లెవెల్ ఆఫ్ అడిక్షన్ అనమాట స్మోకింగ్ అనేది. కానీ దాన్ని బ్రేక్ చేయొచ్చు. ఫస్ట్ వాళ్ళు ఫిక్స్ అవ్వాలి, నేను స్మోకింగ్ ఆపేద్దామని. కొంతమంది నాకు పర్లేదు సార్ వద్దులే అట్లా అంటారు. కొంతమంది ఏంటంటే ఎస్ ఐ హ్యావ్ టు స్టాప్,
చాలా డ్యామేజ్ జరిగింది, ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వద్దు అంటే స్మోకింగ్ సెసేషన్ ట్రీట్మెంట్ ఇస్తాం శ్వాసలో. సో ఆ పర్టికులర్ పేషెంట్కి స్మోకింగ్ అనేది క్విట్ అయ్యేలాగా కౌన్సిలింగ్ కానీ దానికి మెడికేషన్ కానీ ఇవ్వడం వల్ల స్లోగా స్మోకింగ్ అనేది క్విట్ చేస్తాడు. దానివల్ల 2 బెనిఫిట్స్. ఫర్దర్గా స్మోకింగ్ వల్ల వచ్చే చాలా వరకు జబ్బులు రాకపోవచ్చు, తర్వాత సిఓపిడి అనేది ప్రోగ్రెస్ అవ్వకపోవచ్చు. సిఓపిడికి ఇన్హేలర్స్ వాడతామని చెప్పాను, కానీ వాడు సైమల్టేనియస్ స్మోక్ చేస్తున్నాడు, ఇన్హేలర్ వాడుతున్నాడు అనుకోండి పేషెంట్, ఇట్ నాట్ వర్క్. అసలు ఆ పిక్చర్ ఒకసారి ఊహించుకుంటేనే దారుణంగా ఉంది. ఒక పక్క సిగరెట్, ఒక పక్క నీళ్ళు. అంటే పుండు మీద కారం వేస్తున్నాడు, అదే ఆయింట్మెంట్ పెట్టినా తగ్గదు అప్పుడు. ఆయింట్మెంట్ కారం. అలానే స్మోక్ చేస్తున్నాడు, ఇన్హేలర్ వాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు. సో స్మోకింగ్ ఆపాలి, దాని తగ్గ హెల్ప్ తీసుకోవాలి. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అప్పుడే మన ఇన్హేలర్స్ కూడా పనిచేస్తాయి. స్మోకర్స్కి ఇన్హేలర్స్ పనిచేయవండి ఎక్కువ. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా కామన్ థింగ్స్ దట్ డాక్టర్స్ నో, బట్ కామన్ పీపుల్కి తెలియదు. అవి తెలియజేయడం కోసమే వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ప్రివెన్షన్. శ్వాస హాస్పిటల్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ ఇంటర్వ్యూస్ ఆర్ అవర్ బ్లాగ్స్. చాలా బ్లాగ్స్ ఉంటాయి, ఆన్లైన్లో చదవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఒక అవేర్నెస్ ఇవ్వాలి కదా, ఒక రెస్పాన్సిబిలిటీ. సో దట్ ఈస్ వాట్స్ వి సీ. ఇన్ఫర్మేషన్ ఉంటేనే వాళ్ళు అవాయిడ్ చేయగలరు ఏ ప్రాబ్లం. ఎస్, అదేంటో తెలిస్తే ముందే అసలు అది రాకుండా వాళ్ళు అవాయిడ్ చేస్తారు కదా. సో ఈ స్టోరీ అంతా అవాయిడ్ చేయొచ్చు. సో అట్లాగా నాలెడ్జ్ ఈజ్ వెల్త్. సో హెల్త్, ఎస్పెషలీ హెల్త్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కరెక్ట్గా ఒక సైంటిఫిక్ సోర్స్, ఒక డాక్టర్ నుంచి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇంపార్టెన్స్ అండ్ ఫాలో. సో విన్నారు కదండి, మీరు కూడా ఇలాంటి శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే దాన్ని ఎక్కువగా ఎక్స్టెండ్ చేయొద్దు. ఓవర్ ది కౌంటర్ మందులు వేసేసుకొని జలుబో దగ్గో అనుకొని వేసుకోకుండా ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి. శ్వాస హాస్పిటల్ రిలేటెడ్ పూర్తి వివరాలు మీకు కింద డిస్ప్లే అవుతున్నాయి. మీరు కాల్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.